మిగిలిపోయింది తింటారు అంతే. అయ్యో ఇది డస్ట్బిన్లో వేయాలా, ఎందుకు వేస్ట్, మనం తినేసేద్దాం, పొట్టలో వేసేస్తాం అనమాట. మళ్ళీ ఎక్సర్సైజ్కి ఎందుకు 1 గంట టైం వేస్ట్, ఇంటి పనులు చేసుకుంటే చాలు అనుకోవడం. సో అన్నిటికన్నా లాస్ట్ హెల్త్ పెట్టుకుంటాము. ఒకసారి కిడ్స్ సెటిల్ అయిపోయారు, ఒకసారి మనం రిటైర్ అవుదాం అనే టైం కల్లా డ్రాస్టిక్గా హెల్త్ పడిపోయాడు. అబ్బాయిలు బాగుంటారు. అవును, ఆ టైంకి బాగుంటారు. నేను చూస్తాను ఓపీలోకి వస్తూ ఉంటే హస్బెండ్ బాగా నీట్గా నడుచుకుంటూ వస్తారు, వైఫ్ మాత్రం ఇట్లా నడుచుకుంటూ వచ్చింది. నాకు బాధ అనిపించింది, చాలా బాధేస్తుంది నాకు కూడా. సో ఆవిడ ఇన్ని ఇయర్స్ సాక్రిఫైస్ చేసి ఇప్పుడు ఎంజాయ్ చేయలేదు. ఆ సాక్రిఫైస్కి గుర్తింపే లేదు. ఎవరు అనరు, ఎవరు నువ్వు పాపం ఇట్లా చేసి ఇట్లా అయ్యామని ఎవరు అనరు. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన హెల్త్ మన రెస్పాన్సిబిలిటీ. సో అది కూడా ఇంపార్టెంటే. పిల్లలు, కెరీరు, నా హెల్త్ అన్నీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనుకుంటేనే మనం చేయగలం. వాళ్ళకి 8ంటికి పెట్టి నువ్వు 11ంటికి తినకు, వాళ్ళకి 8ంటికి పెడితే నువ్వు 8:30 కల్లా తినేసేయాలి. లేదా ముందు వీళ్ళు తిని ఇప్పుడు నేను బలంగా ఉంటే ఇంకా ఎక్కువ పని చేయొచ్చు అనుకుని వీళ్ళు హెల్త్ వీళ్ళు చూసుకోగలిగారు. నేను చాలాసార్లు మా అబ్బాయికి పెట్టంటే చాలా ఓపిక కావాలి దానికి. నేను ముందు తింటేనే నాకు ఓపిక వచ్చింది, నేను ఫస్ట్ తిని వాడికి. ఎగ్జాక్ట్లీ. లేకపోతే నాకు కోపం వచ్చి నేను చివరికి తిట్టేది వాడినే కదా. అదే, ఫస్ట్ నేను తింటాను, తర్వాత నువ్వు తిను. అది సెల్ఫిష్నెస్ అనుకోకూడదు, అది సెల్ఫిష్ అనుకోకూడదు. అదే కదా నిజం. పక్కన అందరూ ముందే తింటుంది పెట్టాను, ఇవన్నీ ఉంటాయి చూడండి. అవన్నీ విత్ టైం మారుతాయి. నాకు తెలిసి చేంజెస్ వస్తాయి. ఒకప్పుడు సాక్రిఫైస్ అనేది గొప్ప విషయం లాగా చూసేవాళ్ళు కదా. విత్ టైం నాకు తెలిసి ఆ మార్పులు వస్తాయి. ఇప్పుడు మీ హెల్త్ మీరు చూసుకోవడంలో సెల్ఫిష్నెస్ ఏముంది, ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఖచ్చితంగా చూసుకోవాలి. బయట నుంచి స్పెషల్గా మనకేమీ ఫుడ్ కొని తీసుకురావక్కర్లేదు, కానీ హస్బెండ్ అనే వ్యక్తి అట్లీస్ట్ తిన్నావా అనేది, ఏం తిన్నావు, లేదంటే నీకు ఎక్కడైనా నొప్పి ఉందా, ఏంటి, నేను ఏమైనా సపోర్ట్ చేయనా అని అడగగలిగే వ్యక్తి ఉంటే ఆ జన్మ ధన్యం. సినిమాల్లో చూపించినట్టు మనకు పువ్వులు తీసుకురావక్కర్లేదు, డైమండ్ ఇవి అక్కర్లేదు. అవి సినిమాల్లోనే జరుగుతాయి అనుకుంటా. సినిమాల్లోనే, నిజ జీవితంలో ఎక్కడ జరగదు, ఎవరికి జరగదు. ఒకవేళ నిజంగా జరిగినా నిజమైన ప్రేమ అది కోరుకోదు ఎప్పుడు. రెస్పాన్సిబిలిటీ ఇస్ ద మోస్ట్ పార్ట్. చాలా ఇవన్నీ మనకి ఏజ్తో పాటు వచ్చే విజ్డమ్. అవును, ఏజ్ థాట్స్ ఇట్లా ఉండవు, 20sలో ఇట్లా ఉండదు. అవును, మెల్లగా ఒక్కటి నేర్చుకుంటా అన్నట్టు అవుతుంది వాట్ ఈజ్ లైఫ్ అని. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఎప్పుడో 17-18 పెళ్ళిళ్ళు అయిపోయి ఏం తెలియకుండా అయిపోవడం కన్నా ఇప్పుడు పిల్లలు మచ్చోడుగా ఒక 25-28 అప్పుడు కాస్త అర్థం చేసుకుని మైండ్ మెచ్యూరిటీ వచ్చిందో చేసుకుని ఈ పెళ్ళిళ్ళే బెటర్ ఏమో. అప్పుడు మరీ అసలు ఏంటో పిల్లలు ఎలా పుట్టారో తెలియదు, ఎలా పెంచేసామో తెలియదు, ఏమీ తెలియకుండా అయోమయంలా గడిచిపోయింది లైఫ్ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తాను 35 మా అమ్మాయికి ఇప్పుడు పురుడు పోస్తున్నానండి అంటే అసలు నాకు అనిపించింది నేను ఇంకా బుడ్డ పిల్లాన్ని పెంచుతున్నాను. ఎగ్జాక్ట్లీ. నా ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు 5-10 లోపు ఉన్న పిల్లలే చాలా లేట్ చేసిన, వాళ్ళు లేట్ చేశాను వాళ్ళు ఫీల్ అవుతున్నారు, నేను ఎర్లీగా చేసుకున్నాను నేను ఫీల్ అవుతున్నాను. అట్ ద ఎండ్ అడ్వాంటేజ్ తొందరగా పెరిగిపోతే ఒక పని అయింది. వాళ్ళు సెటిల్ అయ్యేటప్పుడు మనం కాస్త ఓపిక్గా ఉంటాం. యాక్చువల్గా ఉంటాం. అదే మా పాప ఇప్పుడు 12 నియర్లీ, తనకి నేను యంగ్ మదర్ని. అవును, మా బాబుకి నేను ఓల్డ్ మదర్. మా పాపకి అడ్వాంటేజేగా యంగ్ పేరెంట్స్. చాలా మంది అంటే నేను 35-40 ఇయర్స్లోనే ఇలాంటి మార్పులు నేను చూసానంటే, అంటే నేను చాలా రెగ్యులర్గా డాక్టర్స్ని కలుస్తూ ఉంటాను కదా. సడన్గా ఒక వేలు కొట్టేసుకుంటోంది, లేదా సడన్గా ఒక చెయ్యి ఇలా అదిరిపోతుంది, సడన్గా ఒక భుజం ఒక్కటి షివరింగ్ బాగా వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇది ఎందువల్ల అంటారు? అంటే నిజంగా అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు మజిల్ అప్పుడప్పుడు కొట్టుకోవడం అనేది మజిల్ ట్విచ్చింగ్ అంటాం అనమాట. ట్విచ్చింగ్ అనేది చాలా మందికి రావచ్చు. నాకు నిన్నటి నుంచి ఇది కొట్టుకుంటానే ఉంది. ఎడంకన్నా అదృష్టం అంటారు. ఎడంకన్ను కొట్టుకుంటే చెప్పకూడదు, మీరు ఎడంకన్ను కొట్టుకుంటే చెప్పకూడదు, కుడికన్ను కొడుతున్నప్పుడు చెప్పాలట. సో నిన్నటి నుంచి నేను ఇంకా అనుకోవడమే అనమాట, ఓపీలో కూడా కొట్టుకుంటుంది. సో అది న్యాచురల్గానే అప్పుడప్పుడు కొన్ని మజిల్స్లో ట్విచ్చింగ్ అనేది రావచ్చు. ఓకే. ఆ మజిల్ డ్యామేజ్ అవుతుంటే మనం వరీ అవ్వాలి. మజిల్ డ్యామేజ్ అవుతుందని ఎట్లా తెలుసుంటే, ఇప్పుడు కొట్టుకుంటుంది అనుకోండి ఈ చెయ్యి సన్నబడిపోతుంది అంటే మజిల్ డ్యామేజ్ అయిపోతుంది అని, మజిల్ ఎట్రోఫీ అవుతుంది అని. సో కొట్టుకుంటుంది కన్సిస్టెంట్గా అట్లాగే ఉండి ఆ పార్ట్లో ఇంకేమైనా చేంజెస్ వస్తే మనం వరీ అవ్వాలి. అదర్వైజ్ అప్పుడప్పుడు అక్కడక్కడ కొట్టుకోవడం అనేది జరగవచ్చు. ఎస్పెషల్లీ ల్యాక్ ఆఫ్ స్లీప్ సరిగ్గా లేనప్పుడు, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు అట్లాంటప్పుడు కొట్టుకోవచ్చు. ఇట్ ఈస్ న్యాచురల్. ఇప్పుడు ఇట్లా కన్ను కొట్టుకుంటున్నట్టు. సో దాన్ని మనం
అదర్ చేంజెస్ గమనించాలి. ఉత్త కొట్టుకోవడం కాకుండా వేరేది, నాకు చేతుల్లో కొట్టుకుంటున్నారు, చేతుల్లో గ్రిప్ ఉండట్లేదు, తిమ్మిర్లు వస్తున్నాయి, చేతుల్లో పడిపోతున్నాయి, చేయి సన్నగా అయిపోతుంది, అట్లాంటి ఏదైనా అదర్ ఇంకేమైనా కూడా కలిసి ఉండాలి. సో ఓన్లీ కొట్టుకోవడం అంటే మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ B12 ఇంజెక్షన్ వెజిటేరియన్స్కి చాలా అవసరం పడుతుంది అని నేను విన్నాను. ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ టు. కళ్ళు విపరీతంగా తిరిగిపోతుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే B12 ఇదేంటంటే ఇంత తక్కువ ఉందన్నాను. వెజిటేరియన్ అంటే అవునండి అన్నాను. అంటే మీరు అడగచ్చు, కొన్ని వీడియోస్లో నన్ను ఇంటర్వ్యూ చేశారు కొంతమంది ఫుడ్ బ్లాగర్స్, చాలా మంది చేసినప్పుడు వాళ్ళు నాన్ వెజ్ హోటల్సే పెట్టారు. అదే ఒక మెడిసిన్లా తీసుకుంటాను అనమాట. అది దాన్ని ఇష్టపడి తినను. ఎలా అంటే ఒక్కటి తిని అమ్మయ్య నాకు మెడిసిన్ ఇప్పుడు టాబ్లెట్ అందింది, బాడీగా ఒక కాల్షియం టాబ్లెట్ అందింది, ఒక ప్రోటీన్ అందిందని ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. అలా తీసుకోవడమే. మీరు అది గుర్తుపెట్టుకోండి. కింద మొన్న అదే అన్నారు, మేడం మీరు వెజిటేరియన్ అన్నారు, ఆ వీడియోలో మీరు చికెన్ తిన్నారు కదండి అని అంటే, అరే బాబు అది వీడియో కోసం తినడం వేరు నాయన, ఇష్టపడి తినడం వేరు, రెగ్యులర్గా తినేది ఏంటి అనేది కదండి మెయిన్. సో వన్స్ ఇన్ ఏ వే ఎప్పుడో తినేది పెద్ద లెక్కలోకి రాదు మనకి. మేము అడిగేటప్పుడు కూడా నాన్ వెజిటేరియన్ అంటే అడుగుతాం, ఇయర్లీ వన్సా, 6 monthsకి వన్సా. నాన్ వెజిటేరియన్ మేము అనుకునేది వీక్లీ వన్స్ తీసుకుంటే నాన్ వెజిటేరియన్. ఎప్పుడో ఒకసారి తీసుకుంటామంటే మా హిస్టరీలో మేము వెజిటేరియన్ అనే రాసుకుంటాం. సో ఈ B12 ఇంజెక్షన్ ఒకవేళ మనం మొదలు పెట్టిన తర్వాత ఎన్ని నెలలకు ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది? మామూలుగా ఇప్పుడు డెఫిషియన్సీ ఉందనుకోండి, కొంతమందికి డైట్లో ఉండదు వెజిటేరియన్స్లో. కొన్నిసార్లు నాన్ వెజిటేరియన్స్ వారానికి 4 సార్లు తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా B12 తక్కువ ఉండిద్ది. సో డైట్లో చాలా B12 ఉంది, అయినా డెఫిషియన్సీ ఉంది. ఎందుకంటారు? వాళ్ళకి ఒక ఇంట్రెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి స్టమక్లో B12 అబ్జార్ప్షన్కి. ఓకే. సో ఆ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో మనకి తిన్నా కానీ వంట పట్టదు. ఎంత బాగుందో. సో తింటున్నాం కదా అని B12 ఉందని అనుకోకండి. నాన్ వెజిటేరియన్స్ చూస్తాం, మీరు వెజిటేరియన్ అంటే నేను రోజు మార్చి రోజు తింటానండి అయినా కూడా రావచ్చు B12 డెఫిషియన్సీ నాన్ వెజ్లో కూడా. సో ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళలో అయినా కూడా తగ్గింది అంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ కంపల్సరీ, ఎందుకంటే ట్యాబ్లెట్ ఇచ్చినా కూడా వాళ్ళకి పని చేయకపోవచ్చు, డైట్లోనే ఉంది కదా. సో బాగా డెఫిషియన్సీ ఉన్నప్పుడు రెగ్యులర్గా ఇస్తాం, అంటే రోజుకొకటి ఒక 5-6 రోజులు వేసుకొని వీక్లీ వన్స్ ఒక నెల అట్లా వేసుకొని తర్వాత మంత్లీ వన్స్ కంటిన్యూ చేసుకోండి అని చెప్తాం. మంత్కి 1 ఇంజెక్షన్ మన ఫుడ్లో వచ్చినా రాకపోయినా, వంట పట్టకపోయినా మంత్లీ వన్స్ కంటిన్యూ చేసుకుంటే ఆ డౌట్ అనేది మనకు ఉండదు. ఓకే. అదే వెజిటేరియన్స్ అనుకోండి, వీళ్ళకి డైట్లో లేదు కాబట్టి మనం ఓరల్గా సప్లిమెంట్స్ ఇచ్చినా పని చేయొచ్చు. అంటే మనం B12 ట్యాబ్లెట్స్ పెట్టినా కూడా వీళ్ళకి అబ్జార్ప్షన్ అంటే ఇంప్రూవ్ అవుద్ది. సో బాగా తక్కువ ఉన్నప్పుడు నేను ట్యాబ్లెట్స్ ఇచ్చి లేట్ చేయకూడదు. మనం బాగా తక్కువ ఉందంటే ఇంజెక్షన్స్తో స్టార్ట్ చేసేసి రెగ్యులర్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఈ మంత్లీ వన్స్ వీటి బదులు అప్పుడప్పుడు అయినా కానీ మీ డైట్లో లేదు కాబట్టి B12 ఫ్రీక్వెంట్గా తీసుకుంటా ఉండండి. ఓరల్ ట్యాబ్లెట్ సప్లిమెంట్స్ రూపంలో ట్రై చేయొచ్చు. వన్స్ ఇన్ ఏ వైల్ చెక్ చేసుకోవడం, తగ్గిపోతుంది అంటే ఇంకా ట్యాబ్లెట్స్ మానేసి ఇంజెక్టబుల్స్కి వెళ్ళిపోవడం. లేదు ట్యాబ్లెట్స్తో చాలామంది కంట్రోల్లోకి వచ్చేసిద్ది, బాగుంది అంటే మీరు గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు వేసుకోండి అని చెప్పడం. చాలామంది చెప్తారు B12కి నేను ఈ ఫుడ్ వాడుతున్నా అంటే చాలాసార్లు ఫుడ్ తీసుకున్నా కూడా పెరగకపోవచ్చు. సో సప్లిమెంట్స్లో చాలా హై డోసెస్ ఉంటాయి. సో కాబట్టి హై డోసెస్లో ఇస్తే అట్లీస్ట్ కొంచెమైనా వంట పట్టిద్ది అనే నమ్మకం ఉండిద్ది మనకి. ఎక్స్ట్రా వెళ్ళింది అనుకోండి, ఎక్స్ట్రా ఎట్లాగో యూరిన్లో వెళ్ళిపోద్ది, మనకి పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. కాబట్టి నాకు ఫుడ్ ద్వారానే కరెక్ట్ చేసుకుంటాను అంటే నీకు ఆల్రెడీ డెఫిషియన్సీ బాడీలో ఉందంటే అది ఈ రోజు వచ్చింది అయ్యి ఉండదు, ఆల్రెడీ కొంతకాలం అయి ఉంటుంది. మన బాడీలో కొన్ని పర్మనెంట్ చేంజెస్ చేసేంత వరకు మనం వెయిట్ చేయకూడదు. కరెక్ట్. చాలా మంది అడుగుతారు, బాగా డెఫిషియన్సీ అది స్టార్ట్ చేద్దామంటే నేను ఫుడ్తో కరెక్ట్ చేసుకుంటాను, టైం ఇవ్వండి అంటారు. నేను చెప్తాను మీరు ఫుడ్తో కరెక్ట్ చేసుకోండి, బట్ అంతలోపు డ్యామేజ్ అవ్వకుండా మనం ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేద్దాం, తర్వాత మీరు డైట్తో చూసుకొని మళ్ళీ మనం చెక్ చేసుకుందాం. అంతేగాని ఇంకొక 3 months ఇంకో 4 months మీరు ఫుడ్ ద్వారా చూసి 5 months తర్వాత చూద్దామంటే అంతలోపు కూడా B12 డెఫిషియన్సీ వల్ల చేంజెస్ వచ్చేస్తాయి. సో చాలాసార్లు అడుగుతారు, బట్ చెప్తాను ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ డైట్ ద్వారా ట్రై చేయండి, బట్ మీన్వైల్ ట్రీట్మెంట్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న ట్రీట్మెంట్ అయితే మేమే చెప్తాం, ఎందుకు అనవసరంగా మీరు స్టార్ట్ చేసేది అని. దానికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేనప్పుడు ఇబ్బంది ఏముంది, మనం స్టార్ట్ చేసేయచ్చు. మీ వీడియోలో ఎక్కడ కూడా మీ నెయిల్ పాలిష్ ఎప్పుడు ఉండడం నేను చూడలేదండి, ఎందుకని కారణం? అంటే చాలా వరకు మేము ప్రొఫెషన్లో కూడా వేసుకోకూడదు, అంటే పేషెంట్స్ని ముట్టుకుంటాం కదా, సో చాలా వరకు పేషెంట్స్కి కూడా చూడటానికి అంత అనిపించదు, వాళ్ళకి డాక్టర్ బాగా నెయిల్ పాలిష్ చేసుకుంటే
అంటే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉండకపోవచ్చు మెయిన్లీ. సో అందుకోసమని ఎప్పుడో రేర్గా వేస్తాను, అప్పుడు కూడా ఎవరికి కనిపించినట్టు కాళ్ళకేస్తాను, చేతులకి వేసుకోండి. రైట్. సో అపియరెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటి అంటే నేను డ్రీమ్ చేసింది, నాకు ఊహ తెలియనప్పుడే నేను డాక్టర్ అవ్వాలనుకున్నా. ఎందుకంటే మా అమ్మ చెప్పేది, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ని అడిగేదంట, బయట మీ బోర్డు కింద నా పేరు పెడతారా అని. నాకు ఇంకో బోర్డు పెట్టండి నీరజ్ అని. సో అప్పటికి అది ఎంత 2 years 3 years అప్పుడు నేను ఇంట్లో కూడా అన్నీ పెట్టుకునేదంట. కాక్రోచులు దొరికిన కాక్రోచులు అన్నింటినీ కట్ చేసి ఓపెన్ చేసి మా తమ్ముడికి దెబ్బ తగిలి బ్లీడింగ్ అవుతున్నా వాడికి చెప్పేదంట, ఎవరికి చెప్పకుండా నేనే ట్రీట్ చేస్తాను. వాడు ఇంకా చిన్నోడు అనమాట. మా అమ్మ చెప్పేది, నువ్వు ఎక్స్పెరిమెంట్ అన్ని వాడి సో నాకు డాక్టర్ ఏం చేస్తాడో కూడా పెద్దగా తెలియకపోయినా కూడా ఆ ఇమేజ్ ఆఫ్ ఏ డాక్టర్ ఉంటుంది చూడండి, అందుకే వెళ్ళంగానే తగ్గిపోయింది అంటారు చూడండి, ఆ ఇమేజ్ చాలా ఇంపార్టెంట్. సో నేను ఎప్పుడు అవ్వాలనుకుంది ఒక మంచి లేడీ డాక్టరు, చీర కట్టుకొని ఏప్రిన్ వేసుకొని స్టెప్ పట్టుకొని వస్తాడు చూడండి, నాకు అది అవ్వాలి అని. వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలీదు. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేశారో అది అయిపోయారు మీరు. నేను అందుకే నా డిగ్రీ అవ్వగానే నేను ఫస్ట్ చేసింది ముందు చీర కట్టడం నేర్చుకోవాలి. నేను నా డ్రీమ్లో ఇంకొక పార్ట్ మిగిలింది. సో చీర కట్టడం గట్టిగా నేర్చుకొని, మా ఆయన నీకు అవసరమా ఇవన్నీ అన్నా కూడా లేదు, నేను కట్టాల్సిందే, నా డ్రీమే ఇది. అందుకోసమని సో అపియరెన్స్ వాళ్ళ ఇచ్చే ట్రీట్మెంట్ నాలెడ్జ్ మారిద్దా అంటే అట్లా మారదు. బట్ నా ఫీలింగ్ అది, నేను పేషెంట్ ముందు ప్లెజెంట్గా ఉంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది అని అవుతాను. కరెక్ట్. సో చాలాసార్లు ఈ పెద్ద ట్రీట్మెంట్ రాకపోయినా కానీ మీకు మీ దగ్గరకు వచ్చిన తర్వాత బాగుందండి అంటారు. అదంతా జస్ట్ మన హ్యూమన్ కనెక్షన్ అంతే. ఇవి ఫోన్లో మాట్లాడితే వచ్చేది కాదు. చాలామంది ఫోన్లు చేసి అడుగుతారు, నాకు ఇట్లా ఉంది నేనేం చేయాలి అని. నో, పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ అనేది అవసరం. నాకు ఫోన్లో చాలా ఇరిటేషన్ అనమాట. వాట్సాప్ మెసేజ్ వచ్చి నేను పెద్దగా చూసుకోను. నాకెందుకు అది చూస్తేనే ఆ పర్సన్ని చూసిన ఫీలింగ్ ఫోన్లో రాదు కదా. వీ హ్యావ్ టు సీ దెమ్, చూసే రావాలి. ఆన్లైన్ ట్రీట్మెంట్, ఫోన్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా నాకు ఎందుకో ఎప్పుడు అసలు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అందరు కంప్లైంట్ చేస్తారు, వాట్సాప్ పెట్టాను, ఫోన్ చేశాను, మీరు టిప్ చేయలేదు అంటే నేను వీలైనంత వరకు దానికి దూరంగానే ఉంటాను. నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టినా నేను యూట్యూబ్ ఎక్కువ చూడను. ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు కామెంట్స్ అన్నీ ఉంటాయి కదా, చాలా పాజిటివ్గా బాగా ఇస్తారు అని అన్నీ మా అమ్మతో చదివిస్తా. నువ్వు చదివి నాకు చెప్పు. ఎందుకంటే అప్పుడప్పుడు ఏదైనా క్రిటిసిజంని తీసుకోలేను, నా నేచర్ అది. ఎవరైనా నెగటివ్ చెప్పారనుకోండి, నేను ఇంటనే ఏడ్చేస్తాను, నన్ను ఇట్లా అన్నారు వీళ్ళు అని చెప్పేసి. సో ఈ మధ్య నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అది. అప్పుడప్పుడు కొంతమంది కాల్ కూడా చేశారు నాకు, మీరు ఇట్లా అసలు వీడియోస్ చేయకండి అని. ఎందుకు? నాకు ఇంకా అడిగే ధైర్యం కూడా లేదు. నా మొహంలండి అంతలే, మీరు అసలు అవన్నీ పట్టించుకోదు. మనం ఎంత మంచి చేసినా 90 మంది నచ్చచ్చు కావచ్చు, ఒక 10 మంది ఉంటారు మీ ఉన్నతిని చూడలేని వాళ్ళు, లేదా చాలామంది ఉన్నారు యాక్చువల్లీ వాళ్ళు అందంగా లేకపోతే అవతరాలు అందంగా ఉంటే చూడలేని వాళ్ళు, మీ వాయిస్ చాలా బాగుండి అవతరాల వాయిస్ బాగుండకపోతే అది చూడలేని వాళ్ళు, ఇలా చాలామంది ఉంటారు. కానీ ఇది ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది అంటే లోపల పెట్టుకోవచ్చుగా. అదే కదా, పెట్టాలనుంది, కోప్పడాలనుంది, లోపల పెట్టుకోవచ్చు. ప్రతి మనిషి ఇప్పుడు గాంధీజీ గొప్పవారు, ఆయన నెగటివ్ చెప్పేవాళ్ళు లేరా? అంతా ఉంది. బట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కువైందేమో అన్న ఫీలింగ్ అనమాట. అంటే ఇదంతా వెస్టర్న్ కల్చర్ ఏమో, మన కల్చర్లో ఎప్పుడు ఎవరిని అనం. బట్ ఇప్పుడు ఏంటంటే వెస్టర్నైజ్ అవుతుందేమో మన కల్చర్ అని. అంటే వేరే వీడియోస్ చూసినప్పుడు నేను కామెంట్ చూస్తే అమ్మో నాకు భయం వేసిద్ది, ఆ కామెంట్ చూసి మళ్ళీ నా దాంట్లో ఉంటే నాకు భయం అని చెప్పేసి మా అమ్మని చూసి బాగున్నాయా అంటే చాలా బాగా రాశారు, వీళ్ళు ఇట్లా చెప్పారు, వీళ్ళు ఈ డౌట్స్ అడిగారని మా అమ్మ చెప్పిద్ది అనమాట. ఓకే 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 అని చెప్తాను. సో ఆ కమ్యూనిటీ ఉన్న నెగటివిటీ అది చూస్తే ఇంక అసలు నాకు చాలా అప్సెట్గా అనిపించింది. గుడ్ థాట్స్ మన బాడీలో వచ్చే ప్రతిదీ, ఇప్పుడు స్వెట్, సలైవా, యూరిన్ ఏదైనా కానీ బ్యాడ్ స్మెల్లే వచ్చింది. మనం చనిపోయిన రోజు కూడా మన దగ్గర నుంచి బ్యాడ్ స్మెల్లే వచ్చింది. మన నుంచి వచ్చే గుడ్ అంటే మన వర్డ్స్, మన వర్డ్సే మనకి అందం. మన నోట్ నుంచి వచ్చే ప్రతిదీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన బాడీ నుంచి వచ్చే గుడ్ థింగ్ అదొక్కటే, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ యూజెస్ అని. సో దాన్ని మనం నెగటివ్గా వాడుకుంటే అది కూడా బాగాలేదనుకోండి మనలో నుంచి, ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. అవసరమైన చోట వాయిస్ వాడాలి, మాట్లాడాలి, దాన్ని క్రిటిసైజ్ చేయాలి, బట్ హెల్తీ వేలోనే.